ఈరోజు 2 కాళ్ళ కోడితో చికెన్ బిర్యానీ చేద్దామని డిసైడ్ అయిపోయాం. 2 కాళ్ళ కోడి అన్నారు. ఏంటి ఒక లెగ్ పీసే పెట్టాననుకుంటున్నారా? ఏం లేదండి. క్లీన్ చేద్దామని బయట పెట్టి క్లీన్ చేస్తుంటే బలగంలో ఒక లాకొచ్చి ఒక లెగ్ పీస్‌ని ఎత్తుకుపోయింది. అక్కడే ఉంటే విరూపాక్ష కాకొచ్చి ఇంకొక లెగ్ పీస్‌ని కూడా ఎత్తుకుపోద్దేమో అని వెంటనే లోపలికొచ్చేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాం. చూడండి ఆల్రెడీ సగం ఉడికిపోయింది కూడా. ఓ దాంట్లో ఫ్రై లాగా చేస్తున్నాం, ఇక్కడేమో గ్రేవీ కర్రీ చేస్తున్నాం, కొత్తిమీర పుదీనా జల్లేసాం, గారెలు, బూరెలు, అరిసెలు, అప్పడాలు, వంకాయలు, బీరకాయలు, టెంకాయలు అన్నీ వేసి రకరకాల విందు భోజనాలు తయారు చేసేసామండి. రుచి అయితే సూపర్గా ఉందని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి పూజ చేసిన తర్వాత తినాలి కాబట్టి ఇప్పటికైతే ఇంకా ఏం టేస్ట్ చేయలేదు. ఇదిగోండి మేడం అయితే ఇక్కడ అరిసెలు వేసి ఏంటి అరిసెలకి కన్నాలు ఉండవు కదా, గారెలు వేసేసింది. ఇక్కడేమో పులిహార వడ్డిచ్చేస్తుంది దేవుడి ముందు పెట్టడం కోసం కొత్త ప్లేట్లో. ఈ గిన్నె ఏంటి చీకటిగా ఉంది, లైట్ ఆన్ చేయండి రా. పరవన్నం కాంబినేషన్గా దాంట్లోకి ఇప్పుడు మనం ముద్దపప్పు, దాని మీద స్వచ్ఛమైన నెయ్యి, గారెలు వడ్డిచ్చేసారు. దాంట్లో ఇప్పుడు బిర్యానీ రైస్ని కూడా వడ్డిచ్చేసి దాని మీద ఫ్రైడ్ చికెన్ వేసుకుంటున్నాను. అద్భుతం అనమాట ఈ రుచి. దీనిని మించింది అయితే ఇంకేమి ఉండదండి రుచి. అయ్యో ఏంటి బొడ్డు వేడిగా అయిపోయింది.